ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జనగణన పట్టణం. ఇక్కడ చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వలన ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు గడించింది. ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండడం అరుదు. పెద్ద తిరుపతి, తిరుమల తిరుపతి లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. కాని చిన్న తిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైంది. రెండవది స్వామిపై భాగం మాత్రమే కనుపించు అర్ధ విగ్రహం. ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో ఉంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతియేటా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. అతనికి ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. అయితే చెట్లు కొట్టి కట్టెలు అమ్ముకోవడం దారుకం వృత్తిగా కలవారు. దారువులు, చెట్లు ఎక్కువగా ఉండడంతో మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం ఉంది. తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. రవాణా సౌకర్యాలు ఏలూరు నుండి 42 కిమీలు దూరములో ఉంది. ఏలూరు నుండి ద్వారకా తిరుమలకు 3 బస్సు రూట్లు వయా భీమడోలు, వయా తడికలపూడి, వయా దెందులూరు ఉన్నాయి. భీమడోలు నుండి 15 కిలోమీటర్లు దూరంలో ఈ ఊరు ఉంది. ఈ క్షేత్రం విజయవాడ, రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కిలోమీటర్లు, భీమడోలుకు 17 కిలోమీటర్లు, తాడేపల్లి గూడెంకు 47 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్లు ఆగుతాయి. ఈ పట్టణాల నుండి, చుట్టుప్రక్కల ఇతర పట్టణాల నుండి ప్రతిదినం అనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులున్నాయి. వసతి సౌకర్యాలు పద్మావతి అతిథి గృహం, అండార్ అతిథి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిథి గృహం, కొండపైన ధర్మ అప్పారాయ నిలయము, ఆల్వార్ సదనం, టిటిడి చౌల్ట్రీలతో పాటు కొండపైన గల విశాలమైన డార్మిటరీ సౌకర్యం కూడా ఉంది. ద్వారకా తిరుమల ఆలయం ప్రధాన వ్యాసం శ్రీ వెంకటేశ్వర దేవాలయం. ద్వారకా తిరుమల ఆలయ చరిత్ర స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభూగా వెలసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థకామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చుతాయి. ఈ గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా 2 కళ్యాణోత్సవాలు వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో జరుపుతారు. ఇందుకు కారణం స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారని చెబుతారు. గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో తొలి పైమెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో 2 ప్రక్కలా దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠింపబడినవి.
మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండార్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గుడిని, విమానం, మంటపం, గోపురం, ప్రాకారాలను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు 1762–1827 కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణి చిన్నమ్మరావు 1877–1902 సమర్పించింది. ఇతర సమీప ఆలయాలు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయం. కొండపైన ప్రధానాలయానికి వాయవ్య దిశలో కొద్ది దూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదని, తలపైన శివుడు, తోకపైన విష్ణువు కొలువు తీరారని చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరి ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున శివోద్యానం అనే పూల తోట ఉంది. సమీపంలోనే టూరిజం డిపార్ట్మెంటు వారి పున్నమి అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొండపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కుంకుళ్ళమ్మ, రేణుకాదేవి ఆలయం కొండకు 1 కిలోమీటరు దూరంలో భీమడోల నుండి ద్వారకా తిరుమల మార్గంలో కుంకుళ్ళమ్మ ఆలయం ఉంది. ఈమె ఈ ఊరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మను దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. ద్వారకా తిరుమల నుండి కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది. వెంకటేశ్వర స్వామి, జగన్నాథ స్వామి ఆలయాలు ద్వారకా తిరుమలకు 2 కిలోమీటర్లు దూరంలో భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరి, ఒడిషా కి చెందిన మంత్రరత్నం అమ్మాజీ అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాథమఠం కనుక జగన్నాథ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించారు. పుష్కరిణి మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఉగాది మండపం ఎదురుగా రామాలయం ఉన్నది. సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది.